ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా పునరుత్థాన పండుగ ధ్యానాలను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబము. ఈ కుటుంబము ప్రభువునందు ఆశీర్వదించబడినట్లు దేవుని అత్యధిక కృప వీరికి లభించి దీవించబడేట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మీ పాదముల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ ప్రియులు విశ్వాసి గారి కుటుంబము దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడవుతూ చెప్పినటువంటి మహా ఆదేశంలో చివరి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. ఆయన సదాకాలము మీతో కూడా ఉంటాను అనే వాగ్దానం చేశారు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు, దేవుని పిల్లలు ఈ పదాలను అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన వారికి నిత్యము ఉంటుంది అనేది వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆయన సన్నిధిని నిత్యము అనుభవించిన భక్తులు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా ఉన్నారు. ఆయన ప్రణాళికలో ఇది డిజైన్ చేయబడింది. హిస్ ప్రజెన్స్ వాజ్ ప్రామిస్డ్ టు హిస్ బిలీవర్స్, టు హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలైన వారికి ఈ వాగ్దానం ముందు చూశారు, ఇది అనుగ్రహించబడింది. బైబిల్ గ్రంథంలో ఆయనను ఎరిగినటువంటి ప్రజలు అద్భుతమైనటువంటి కార్యాలను చేయగలిగారు. కారణం ఏమిటంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. దేవుని సన్నిధి నీతో కూడా ఉంది. దేవుని సన్నిధి మనందరికీ వాగ్దానం చేయబడి అనుగ్రహించబడింది. ఏ విధంగా దేవుడు మనతో సంబంధం కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనతో సంబంధం కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఆత్మను మన హృదయమందు ఉంచి ఉన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మానవులందరికీ విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం,
మనుషులలో విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇతరులతో ఉన్న విశ్వాసం ఒక్కటే. అది దేవుని యొక్క ఆత్మను అంతరంగంలో కలిగి ఉండటం. ప్రభువుని హృదయంలో కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం. కనుక మనము నిత్యము ఆయన సన్నిధిని అనుభవిస్తాం. పరిశుద్ధ లేఖనాల్లో మోషే భక్తుడు పిలువబడిన తరువాత, తన పరిచర్య కొరకు పిలువబడిన తరువాత, ఆ పరిచర్యలో అతడు కొనసాగుతున్నంత కాలము కూడా ప్రభువు యొక్క సన్నిధి అతడు అనుభవించాడు. దాని నిమిత్తం పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం అనుగ్రహించబడింది. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసంలో నిత్యము దేవుని యొక్క సన్నిధి ఉండి వారికి తోడుగా ఉండింది. ప్రత్యక్ష గుడారం, దానిలో 3 అమరికలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం. ఆ విధంగానే మానవునిలో శరీరము, ప్రాణము, ఆత్మ. ఆవరణంగా శరీరాన్ని తీసుకుంటే, పరిశుద్ధ స్థలంగా ప్రాణాన్ని అన్వయించుకుంటే, అతి పరిశుద్ధ స్థలం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, మానవుని యొక్క ఆత్మ. మనుషులందరి హృదయంలో దేవుని ఆత్మ నివాసం ఉంటాడు పుట్టుకతో అని అనుకోకండి. రీజనరేషన్, తిరిగి జన్మించిన అనుభవం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, మరలా విశ్వాసం ద్వారా పుట్టిన అనుభవం కలిగిన వారి అంతరంగాల్లో మాత్రమే ఒక నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు ఏర్పరచుకుంటాడు. అందులోనే నిత్య నివాసం అంటాడు. మానవుడు తన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ అంతరంగములో ఉంచబడిన నూతన స్వభావం ఉందే, క్రీస్తు స్వభావం, ఆత్మలో ఏర్పరచబడినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన స్థలం పరిశుద్ధమైనది. దాని యందు దేవుని ఆత్మ నివాసం ఉంటాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇది సాధ్యమైంది. పాత నిబంధనలో హృదయమందు నిత్యము నివాసం ఉండేటట్లు ఆత్మ అనుగ్రహించబడలేదు. అయితే నూతన నిబంధనలో ఇది అనుగ్రహించబడింది. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ గివెన్ టు ద బిలీవర్స్. విశ్వాసులకు హృదయమునందు నిత్యము దేవుని ఆత్మ ఉండేటట్లు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. అందుకే ఆయన సంచకరువుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మనలను ప్రభువులో పరిశుద్ధపరచుట కొరకు ఒప్పించి మనలను నీతిమంతులుగా తీర్చు ప్రక్రియలో దేవుని యొక్క ఆత్మ మన అంతరంగంలో పనిచేస్తున్నాడు. ఆ కారణం చేత మనం శుద్ధులంగా క్రీస్తు రక్తం చేత మార్చబడుతూ ఉన్నాం. అందుకే చెబుతున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నాడు. ఎవరితో? పీపుల్ ఆఫ్ ద గాడ్, దేవుని ప్రజలతో. మనుషులందరితో అని కాదు అక్కడ అర్థం, విశ్వాసులతో అని అర్థం. కనుక దానియేలు గ్రంథంలో రాస్తాడు, తన దేవుని ఎరుగు ప్రజలు బలము కలిగిన వారై గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. అవునండి, ఎటువంటి గొప్ప కార్యాలు చేశారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 26వ అధ్యాయంలో అంటాడు, సంకీర్తనలో, దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేశాను గనుక నా మనసు ఆనందిస్తోంది, ప్రహర్షిస్తోంది అన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే దేవుడు తన పిల్లల చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. సోదరుడా, సోదరి, ఇవాళ మిరకల్స్ సీజన్ అమలులో ఉంది.
ఎక్కడ చూడండి బోధకులు రిసీవ్ యువర్ మిరకల్ అని మాట్లాడుతున్నారు. దానికంటే ఉత్తమమైనది నీ జీవితం చేత గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు అనేది ప్రక్కన పెట్టండి. అసలు ఏవేవో జరిగించేస్తాడు అనేది పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా, క్రియాత్మకంగా మీ చేత ఉన్నతమైనటువంటి ఓ గొప్ప క్రియ దేవుడు జరిగిస్తాడు. ఇది వాస్తవం. అబ్రహాము తన సొంత కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి వెనుకాడక విధేయత చూపించి విశ్వాసంతో సమర్పించేశాడే, అది మీ దృష్టిలో గొప్ప కార్యం కాదా? ఆలోచించండి. మానవులలో ఎవరు చేయగలుగుతారు ఇటువంటి కార్యాన్ని? మనుషులందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించటం అనేది అబ్రహాం దగ్గర, విధేయత చూపటం అనేటువంటి విషయం అబ్రహాము దగ్గర మనం నేర్చుకున్నాం. ఈ గొప్ప కార్యాన్ని చేయటానికి అతని అంతరంగం ఎంతగా దేవుని యొక్క శక్తి చేత నిండిందో ఆలోచించాలి. విశ్వాసం ఉంచినటువంటి వారికి బలమైనటువంటి శక్తి సమర్పణ కొరకు దేవుడు ఇస్తాడు. ఈ గొప్ప కార్యం ఎందుకు ఆశించరు మీరు? అంటే ఉన్నతమైనటువంటి దేవుని కార్యాలు తలపెట్టి విధేయతతో సాధించేటువంటి కార్యాలు క్రియాత్మకంగా జరగాలి. వాటి కొరకు విశ్వాసులు సిద్ధపడాలి. అంతేగాని కేవలం ఏదో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలో జరిగిపోవాలి మా జీవితాల్లో, ఏవేవో మిరకలస్ థింగ్స్ జరగాలని చూస్తున్నారా? అది కాదండి. విశ్వాసి దేవుని సన్నిధిని తాను కనుగొన్నాడని నిరూపించే కార్యాలు మాట ఇచ్చి నెరవేర్చే దేవుని శక్తిని బట్టి మాట ఇచ్చి నెరవేర్చడం ద్వారా సాధించగలగాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ దినం నేను మధ్యాహ్న కాలం తంగళమూడి చెరువు గట్టు మీద వాక్యం చెబుతూ చెప్పాను. దావీదును దేవుడు ఒక ఉన్నతమైన చక్రవర్తిని చేయాలనుకున్నాడు. దావీదు పశువులు మేపుతున్నాడు, తండ్రి గారి మంద. దానిని మేపుతున్న వ్యక్తి ఒక సాధారణమైనటువంటి షెపర్డ్ బాయ్, కాపరిగున్న చిన్నవాడిని. సింహాసనం మీద ఒక ఘనుడిగా, ధీరుడిగా, అతనిని గురించి విన్న శత్రు రాజుల హృదయాలు కలవరం పడేట్టుగా తయారు చేయటానికి దావీదును అనేక డేంజర్స్ గుండా దేవుడు ప్రయాణం చేయించాడు. దేవుడు దావీదును సింహాసనాసీనుడు చేయటానికి ఉపక్రమించిన ప్రక్రియలో దావీదు కొరకు ఒక బలమైనటువంటి శత్రువు సిద్ధపరచబడ్డాడు. ఒక బలమైన శత్రువును ఎదుర్కొని జయించబట్టి దావీదు ప్రసిద్ధిగాంచాడు. దావీదును దేవుడు బలపరిచాడనే విషయం వెలుపట్టుకొచ్చింది. 40 దినాలు ఇశ్రాయేలీయులను బెదిరించి, దడిపించి, కలవరపరిచి కురంగ చేసినటువంటి గొలియాతు శరీరమంతా ఇనుముతో కప్పుకున్నాడు. శిరస్త్రాణం, మైమరువు, ఇనుపజీను ఒకటేమిటి, బలమైన యోధుడు అతడు. 9 అడుగుల ఎత్తున్నాడు. అటువంటి వ్యక్తి బలాఢ్యుని ఎదుట ఒక చిన్న కుమారుడు, ఒక చిన్నవాడు పశువులను తరిమే ఒక కర్రతో, పక్షులను కొట్టేటువంటి వడిసలతో నిలబడి యుద్ధం కోసం సవాలు చేస్తుంటే ఈ గొప్ప కార్యం దేని చేత సాధ్యం? దేవుని సన్నిధిని, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడంతో సాధ్యం. ఇశ్రాయేలీయులందరూ చూచి భయపడుతున్నారు గొలియాతును చూచి. దావీదు ఈ గొలియాతు యందు బలహీనత ఎక్కడుందో చూచాడు. శరీరమంతా కప్పుకొన్న ఇనుపజీనును ఇశ్రాయేలు యోధులు చూచి యుద్ధానికి భయపడితే, గొలియాతు యొక్క కత్తిని చూచి, ఈటను చూచి, డాలును చూచి, పౌరుషంతో కూడిన మాటలను చూచి
ఇశ్రాయేలు సైన్యంలో యోధులు కలవరం చెందితే దావీదు గొలియాతు కప్పుకొనని శారీరక భాగమైన నుదురును చూచాడు. మీ నుదురు, మీ తలపై ఉన్న మీ నుదురు ఎంత వెడల్పు ఉంటుందో ఒకసారి కొలిచి చూసుకోండి. ఖచ్చితంగా ఒక గులకరాయి పట్టే అంత మాత్రమే. దానిని బాణంతో కొట్టలేడు, కత్తితో నరకలేడు. కనుక దానికి సూట్ అయ్యే వెపన్ ఏమిటి? ఖచ్చితంగా స్టోన్, రాయి మాత్రమే. అందుకే ఏటిలోనికి వెళ్ళి 5 గులకరాళ్ళు తీసుకుని ఒడిసెలలో పెట్టుకుని సరి అయిన ఆయుధం తీసుకుని వచ్చాడు. గొలియాతు మీదకు సంధించటానికి అనుకూలమైన ఆయుధం కత్తి కాదు, ఈట కాదు, బాణం కాదు. ఎందుకంటే అతని శరీరం అంతా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. కానీ అతని నుదురు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాడు. నెగ్లెక్టెడ్ ఏరియాగా అది ఉంది. దానిని దావీదు చూచాడు. దాని కొరకైన ఆయుధాన్ని తనతో తెచ్చుకున్నాడు. ఆ ఒడిసెలలో రాయి ఉంచి విసరగా ఒక బుల్లెట్ దిగబడినట్లుగా నుదురులో ఆ యొక్క రాయి దిగబడింది. 9 అడుగుల ఎత్తు ఉన్న ఆ బలాఢ్యుడు ఒక్కసారి కుప్పకూలిపోయాడు. అంతే. అతని యొక్క శిరస్సును అతని ఖడ్గంతోనే దావీదు ఖండించాడు. దేవుడు విశ్వాసులను ఉన్నత స్థానాల్లో ఉంచటానికి ఉన్నతమైనటువంటి ప్రమాదాల గుండా తర్ఫీదునిస్తూ ఉంటాడు. ఆయా సందర్భాలలో విశ్వాసులు నేర్చుకోవాలి. వీఆర్ అండర్ ట్రైనింగ్ పీరియడ్. మనము ఒక తర్ఫీదులో ఉన్నాము. ఆధ్యాత్మిక కార్యాలను జరిగించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే ఆలోచనకు మనం వచ్చినప్పుడు మనకొచ్చే సఫరింగ్స్ అన్నీ ప్రాక్టీసెస్గా తీసుకుంటాం, అభ్యాసాలుగా మలుచుకుంటాం, గొప్ప కార్యాలు సాధించడానికి ముందుకెళ్తాం. దేవుని కొరకు ఉన్నతమైన కార్యం చేయటానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు నిత్యం శ్రమ పడుతూ వచ్చాడు. నిత్యము శ్రమ పడుతూ వచ్చాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అతడు పొందినటువంటి శ్రమానుభవాలు హెబ్రీ పత్రికలో, పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులు పొందినటువంటి శ్రమానుభవాలతో పోలుస్తూ ఉంటే ధీటుగా కనపడతాయి. దేవుని సన్నిధి అనుభవించేవాడు శ్రమకు భయపడడు, మరణానికి భయపడడు, వ్యాధికి భయపడడు. ఇంకో మాట చెప్పనా, పరిస్థితులకు అంతకంటే భయపడడు. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ ఫర్ బిలీవర్. ఇది విశ్వాసికి చాలా ఉన్నతమైనటువంటి ఆనందముగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. హ్యూమన్ టెన్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బిలీవర్స్ టెన్షన్స్. విశ్వాసికి ఏమిటా టెన్షన్ తెలుసా? దేవుని కార్యాన్ని ఎంత సీరియస్గా కంప్లీట్ చేయాలా అని చూస్తాడు. తనకు ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోవటంలో చాలా విధేయతతో దేవునికి సంతోషంతో ముందుకెళ్తాడు. ఇది కేవలం దేవుని బిడ్డలకే సాధ్యమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ప్రధానంగా నేను విశ్వాసులతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నటువంటి మీరు మీ వ్యక్తిగత జీవితాలను ఏ విధంగా శక్తివంతమైన దేవుని కలిగి ఉండి మలుచుకుంటున్నారు కొంచెం ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు తన సువార్తీకరణ ఉద్యమంలో తాను తినినటువంటి దెబ్బలను, పొందినటువంటి గాయాలను ఎన్నడూ కూడాను అతడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటారు? దేవుని ఆత్మ అతన్ని బలపరిచాడు. అందుకే అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తానన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని నీవు గుర్తెరుగుతావా? దేవుడు సంసోనును రేపుతున్నాడు. అందుకే ఇశ్రాయేలీయుల నిమిత్తం ఫిలిస్తీయులతో అతను యుద్ధమాడి జయాన్ని పొందుతూ వచ్చాడు.
దేవుడు అతనిని రేపుతున్నాడనే విషయం వేలాది మంది ఫిలిస్తీన్లు అతడు చంపుతున్నప్పుడు ఇశ్రాయేలు పెద్దలు గుర్తెరిగారండి. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడనే సత్యం సువార్తీకరణోద్యమంలో నీవు ఉద్యమిస్తున్న విధానం చూస్తున్న వారికి అర్థమైపోతుంది. గాడ్ ఈజ్ యూజింగ్ దిస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద అన్సేవ్డ్ సౌల్స్. రక్షించబడని వ్యక్తుల రక్షణార్థం, రక్షించబడిన వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక ఉపయోగార్థం దేవుడు ఈ దైవ సేవకుని వాడుకుంటున్నాడు అనేది దేవుడు అతనిని బలపరిచి జరిగిస్తున్న కార్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. పేతురు భక్తుడిని చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో పేతురు యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట అతడు ప్రార్థన చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం భోజన సమయం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అన్య జనాంగమును రక్షించటానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ దివ్యమైన ప్రణాళికను తనకు బయలుపరుస్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని చెప్పిన ఆ ప్రభువు అతనికి దర్శనంలో మాట్లాడుతున్నాడు. అన్యజనులు కూడా యూదులతో సమానముగా ఎంచబడిన వారే. రక్షణ విషయములో అన్యజనులను సందర్శించాల్సిన సమయం ఆసన్నమైనటువంటిది అనే ప్రణాళిక వ్యక్తపరచడానికి పేతురు భక్తునికి దేవుడు ఆ దుప్పటి దర్శనాన్ని ఇచ్చాడు. యూదులలో అతి పరిశుద్ధ స్థలం ఆవరణ మందిరంలో ఉన్నట్లుగా ఎవరు దానిలో ఎట్లా ఎంటర్ కాకూడదు, యూదులు మాత్రం ఎంటర్ అవ్వాలనే నామ్స్ ఉన్నట్లుగానే భోజనం విషయంలో కూడాను నియమాలు ఉన్నాయి. కొన్ని జంతువులను భుజించుట నిషేధించబడ్డాయి. జంతువులు అపవిత్రమైనవి కాదు, దేవుని ఆజ్ఞ వాటి పట్ల నిషేధించబడినందున అవి దూరంగా ఉంచాల్సిన పని ఏర్పడింది. దేవుడు సృష్టించిన సమస్తం పరిశుద్ధమైంది. అయితే దేవుడు యూదులకు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పరచుకోవటానికి ఇష్టపడిన వాడై వారిని ప్రత్యేకంగా ఉంచడానికి సెట్ అపార్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యేకించబడిన అనుభవం ఇతరుల నుండి కనపరచడానికి ఆహార నియమాలు ఇచ్చాడు. వాటిలో కొన్నింటిని తినొద్దని ఆదేశించాడు. ఆ విషయం పేతురు గారికి తెలుసు. పేతురుడు అంటున్నాడు, ఆ చెంగులో దుప్పటి చెంగులో చతుష్పాద జంతువులు అన్నీ ఉన్నాయి. వాటిలో పరిశుద్ధమైనవి అపవిత్రమైనవని చెప్పబడినవన్నీ ఉన్నాయి. వాటిని గురించి అంటున్నాడు, వీటిని చంపుకు తినండి అంటున్నాడు. పేతురు నీవు లేచి వీటిని చంపుకు తిని ముమ్మారు ఈ దర్శనం వచ్చింది. అర్థం కాలేదు అతనికి. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండి అతడు ఒక నూతనమైన దర్శనాన్ని చూస్తున్నాడు. జెంటైల్ సాల్వేషన్, అన్యజనాంగము రక్షణ. మనుషులందరి పట్ల దేవుడు పక్షపాతము లేనివాడని రుజువుపరుస్తున్నటువంటి దర్శనం. పేతురు భక్తుడు కొర్నేలి ఇంటికి వెళ్ళినాక అర్థమైంది. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా దేవుడు పక్షపాతం లేనివాడని ఇప్పుడు నాకు తెలుస్తోంది అన్నాడు. అపోస్తలుడైన కొద్ది కాలం తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని సన్నిధి కలిగిన ప్రజలు దేవుని కొరకు సువార్తలో ముందుకు పోతారు. దానిలో తమ ఇంటిని, తమ కుటుంబాన్ని, తమ ఊరును, తమ బంధువులను, తమ ఉద్యోగాలను, తమ వ్యక్తిగత ప్రైవేట్ పర్సనల్ లైఫ్ను పక్కకు పెట్టేస్తారు. వారు దేవుని కొరకు ముందుకు సాగిపోతారు. ఉత్కృష్ట అనుభవం ఇది. ఈ ఉత్కృష్ట అనుభవంలో విశ్వాసి ప్రవేశించి నడవటం గొప్ప కార్యం అండి. ఇటువంటి గొప్ప కార్యాలు సాధించాలి. విలియం కేరీ అనేటువంటి భక్తుడు మన దేశానికి వచ్చాడు 200 సంవత్సరాల క్రితం. బైసెంటనరీ జరిగింది. భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళ ఆయన పేరును విడుదల చేసింది. ఆయన భారతదేశంలో అనేక భాషల్లో తర్జుమాలు చేశాడు బైబిల్. అది గొప్ప కార్యం. మదర్ తెరీసా
కుష్టి వ్యాధిగ్రస్తుల పుండ్లు కడిగిందే, అది గొప్ప కార్యం. అంతేగాని ఏవేవో పిచ్చి పనులు చేయటం, అద్భుతాలు చేసేయటం, లేకపోతే ఏదో గాల్లోంచి తీయటం, ఇది గొప్ప కార్యం కాదు. ఏమొస్తుంది? గాల్లో నుంచి ఏదో తీసి నీకు ఒక గొలుసో వాచినో ఏదో ఇచ్చేస్తే నీకేమొస్తుంది? కానీ నీవు దేవుని ప్రేమను కనబరుస్తావే, అది గొప్ప కార్యం. అది ఎవరికి సాధ్యమో తెలుసా? దేవుని సన్నిధి కలిగిన వారు, అనగా విశ్వాసులకు సాధ్యం. ట్రై ఇట్, దానిని మీరు ప్రయత్నించండి. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు కొప్పాక గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. వీరి యొక్క కుమార్తె బ్యాంకులో పనిచేస్తున్నారు. దేవుడు వారిని దీవించేట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా పునరుత్థాన పండుగ ధ్యానములను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని వాక్యమైన క్రైస్తవులు విశ్వాసముతో మీ సన్నిధి అనుభవిస్తూ గొప్ప కార్యాలు సువార్త పక్షంగా చేయుటకు కృపనిమ్మని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.